కులాలను కలిపే ఆలోచన విధానం, అవినీతిపై రాజీ లేని పోరాటం, మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన పార్టీ సిద్ధాంతాలని, వాటిని మెచ్చి వివిధ పార్టీలకు చెందిన పలువురు చేరుతున్నారని పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో బొడ్డు చెరువు సమీపంలో గల జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ కార్యాలయం వద్ద వివిధ పార్టీలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరే కార్యక్రమం జరిగింది. దుగ్గన బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవిందులు హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పార్టీలోకి చేరేందుకు రాగా పంతం నానాజీ వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లిరెడ్డి దారకేశ్వరం, కొప్పినేడి కాశీ విశ్వనాథం, నర్గీష్, సునీత, తులసి లక్ష్మి, భోగిరెడ్డి గంగాధర్, భోగిరెడ్డి కొండబాబు, ఆకుల మణికుమార్, అడబాల యశ్వంత్, కోలాసాయి, పోలిశెట్టి రమేష్, కొల్లు వెంకటేష్, ఎర్రనీటి శంకర్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మీరందరూ కూడా ఇంతమంది వచ్చేందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈవేళ వెళ్తూ ఉన్నాం, ఒక రాక్షసుడి పరిపాలనలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడన్నా ఒక పార్టీ నాయకుడు, ఎక్కడన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైలు దగ్గర ఉంటే, జైల్లో ఉంటే జైలు గుమ్మం దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరు పొత్తుంటామని చెప్పడం ఎక్కడన్నా విన్నారమ్మా? ఎక్కడన్నా విన్నారా? మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అలా పోతే పోనీ చంద్రబాబు గారు జైలు వల్ల పోతే మన కొన్నాళ్ళు కూడా మనం వస్తాం కదా అని ఆలోచించే విధానం కాదు. ఈవేళ ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, మీ అందరినీ ఆ రాజు బారి నుంచి రక్షించాలి అన్నది ప్రధానమైన అర్థం. సాధారణంగా పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, రాజకీయ అవసరాల కోసం పెట్టుకుంటాయి, అధికారం కోసం పడతాయి. ఇక్కడ ఎవడో నేను ముఖ్యమంత్రి కానీ నేను అర్థం అనలేదు, నేను ముఖ్యమంత్రి ఇద్దరు అనలేదు, ఎవరెవరు ఇద్దరు కూడా నేను ముఖ్యమంత్రి అని ఎవరు ఇప్పుడు అన్నారా? ఎక్కడైనా విన్నారా మీరు? ఏ టీవీలో రేడియోలో వైసీపీ సన్నాసి మాట్లాడితే మాట్లాడాలేమో కానీ మామూలుగా అయితే మీరు ఎక్కడ వినలేదు కదా. ఈరోజు కూడా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడట్లేదు. ఈ రాక్షసు నుంచి మిమ్మల్ని అందరినీ విముక్తి చేయాలని చెప్పి